షాపింగ్ ఫ్యామిలీ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీషోలో ఏదైనా ట్రెండింగ్గా వచ్చింది అనుకోండి, ఆ వీడియో మన ఛానల్లో రాకపోతే ఎలాగా? అందుకే మీకోసం ప్రెజెంట్ మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న బటర్ఫ్లై ఫ్రాక్స్ అన్ని కలర్స్ తీసుకొచ్చేసాను. చలో రివ్యూ చూసేద్దాం లేట్ చేయకుండా. ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ మీరు మన ఛానల్ చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంటలో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఇమీడియట్గా లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోతుంది. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వెంటనే మీ వరకు రావాలి. ఆ వీడియో ఫస్ట్ మీరే చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో జాయిన్ అయిపోండి. కలెక్షన్ చూసేద్దామా? ద డార్క్ కలర్తో వీడియోని స్టార్ట్ చేద్దాం. రెడ్ అండి. వాలంటైన్స్ డే కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ స్పెషల్ అకేషన్ ఏదైనా ఉంది, కొంచెం మీ స్కిన్ టోన్ బ్రైట్గా ఉంటుందంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయాల్సిందే. ఎంత బాగుందంటే కలరు చాలా చాలా బాగుంది. ఫ్రంట్లో మనకి ఇలాగా బటర్ఫ్లై ఫ్రాక్స్ కాబట్టి ఇలాగ బటర్ఫ్లై అనేది వస్తుంది అనమాట. ఇదంతా మనకి కట్ వర్క్తో పాటు వస్తుంది. ఇలా యాప్లిక్ వర్క్ అంటాం కదా, యాప్లిక్ వర్క్తో బటర్ఫ్లై వస్తుంది. అండ్ ఆ బటర్ఫ్లై అంతా కూడా మీరు చూసినట్టు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా థ్రెడ్, రబ్బర్ ప్రింట్, స్టాంప్ ప్రింట్ ఏం కాదు. సో థ్రెడ్ కాబట్టి మీకు వాష్ చేసినా ఏ మాత్రం పోదు. అంటే సిల్వర్ థ్రెడ్తో కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు. యాప్లిక్ వర్క్తో పర్ఫెక్ట్గా బటర్ఫ్లై కటింగ్ అనేది ఇచ్చేసారండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనింగ్గా ఉంది. మీకు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది, చాలా బాగుంది. మీకు వచ్చేటప్పుడు ఇలా స్లీవ్లెస్ వస్తుందండి. మీకు స్లీవ్లెస్ ఓకే అంటే ఓకే, లేదు అంటే ఎక్స్ట్రాగా మనకి స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఇందులో యూజ్ చేసిన ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. నేనైతే ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను. దీనిలోనే ఇంకొక కలర్ షేడ్ ఇప్పుడు మనం చూసేద్దాం. రెగ్యులర్గా మనం బేబీస్ కోసం స్ట్రోలర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అవుటింగ్ పర్పస్లో బయటికి వెళ్ళాలన్నా, బేబీని గార్డెన్లో తిప్పాలన్నా, లేదంటే బేబీతో షాపింగ్కి వెళ్ళాలన్నా, ట్రావెలింగ్ పర్పస్లో మనతో పాటు బేబీని ఈజీగా క్యారీ చేయాలన్నా స్ట్రోలర్స్ అనేవి మ్యాండేటరీగా మనకి యూజ్ అవుతాయి కదండి. బేబీస్ కోసం ఎంతగానో కన్వీనియంట్గా, సేఫ్, సెక్యూర్, కంఫర్టబుల్గా ఉండే లెవలప్ వారి ఆల్ఫా బేబీ స్ట్రోలర్కి సంబంధించి ఈరోజు ఈ వీడియో రూపంలో మీతో A to Z ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతున్నానండి. స్ట్రోలర్ అనేది బేబీస్కి మ్యాక్సిమం కంఫర్ట్ని ఇస్తుందండి. అండ్ ఇందులో సిట్టింగ్ ఏరియా ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి బేబీస్ ఎక్కువసేపు ఎటువంటి ఇబ్బంది పడకుండా హాయిగా కూర్చోవడానికి ఈ స్ట్రోలర్ అనేది యూజ్ అవుతుంది. ఈ స్ట్రోలర్లో ఉన్న కుషన్ సీట్ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ని మనం ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి. జస్ట్ జిప్ ఉంటుంది, దాంతో ఈజీగా అన్లాక్ చేసేసి మనం వాష్ చేసి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రోలర్లో మీరు చూసినట్టు ఎక్స్టెండబుల్ అండ్ అడ్జస్టబుల్, కలర్ఫుల్, ఫోల్డబుల్ క్యానపీతో పాటు వస్తుందండి ఇది. సో దట్ బేబీని మనం ఎండ్లోకి తీసుకెళ్ళినప్పుడు, లేదంటే బేబీస్ ఇందులో రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఈ యొక్క క్యానపీ అనేది బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి మల్టీ పొజిషన్ సీట్ రిక్లైనింగ్ అనేది ఉంటుందండి. సిట్టింగ్ టు రిలాక్సింగ్ పొజిషన్, రిలాక్సింగ్ పొజిషన్ నుంచి స్లీపింగ్ పొజిషన్, ఇలాగా 3 పొజిషన్లో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క సీట్ రిక్లైనింగ్ అడ్జస్ట్మెంట్ కోసం బ్యాక్ సైడ్ మనకు ఒక బటన్ ఉంటుందండి. జస్ట్ ఆ బటన్ని మనం ప్రెస్ చేసి వెనక కనుక ఇలా పుల్ చేస్తే ఈజీగా సీట్ని మనం 3 పొజిషన్లో రిక్లైన్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్ట్రోలర్లో ఫుట్ రెస్ట్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుట్ రెస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం బోత్ ద సైడ్స్ బటన్స్ ఉంటాయి. జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే మీరు చూసినట్టు ఈజీగానే బేబీ యొక్క లెగ్ డైరెక్షన్ ఆధారంగా ఫుట్ రెస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్పేషియస్ లెగ్ సపోర్ట్ కూడా ఉంటుందండి. ఒకవేళ కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, లెగ్స్ దాని మీద పెట్టుకొని పెయిన్ రాకుండా ఉండటం కోసం ఈ యొక్క ఎక్స్ట్రా స్పేషియస్ లెగ్ సపోర్ట్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దీనిలో మనకి 360 degrees వీల్, ఫ్రంట్ వీల్స్ అనేవి ఉంటాయండి. సో దట్ బేబీని మనం ఏ డైరెక్షన్ అంటే 360 degrees డైరెక్షన్లో కూడా కన్వీనియంట్గా మూవ్ చేయడానికి ఆ వీల్స్ అనేవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. మిగతా స్ట్రోలర్తో కనుక మనం కంపేర్ చేసుకుంటే ఈ స్ట్రోలర్లో ఉన్న ద బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇందులో మనకి సస్పెన్షన్ అనేది ఉంటుందండి. ఒకవేళ బేబీస్ బంప్ ఏరియాలో వెళ్తున్నా కానీ, ఏదైనా ఎత్తు ప్లేస్ నుంచి మన స్ట్రోలర్ని మూవ్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఒకసారి షాక్లా అనిపిస్తుంది అనమాట. చాలా భయపడిపోతూ ఉంటారు, ఉలిక్కి పడిపోతూ ఉంటారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ యొక్క సస్పెన్షన్ అనేది బేబీకి చక్కగా సపోర్టివ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. ఈ స్ట్రోలర్ని కంప్లీట్గా సూపర్ స్టడీ అల్యూమినియం ఫ్రేమ్తో దీన్ని తయారు చేశారు కాబట్టి స్ట్రోలర్ యొక్క క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్గా ఉందండి. మీరు లాంగ్ టర్మ్లో బేబీస్ కోసం దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మరొక స్పెషాలిటీ ఏంటంటే మీరు చూసినట్టు హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ చేసి ఇలాగా ఫ్రంట్ సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్స్లో ఏంటంటే బేబీస్ చిన్నపిల్లలు అనుకోండి, మన ఫేస్ని చూసి మనతో
కమ్యూనికేట్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అటువంటి టైంలో హ్యాండిల్ని మనం రివర్స్ చేసేసి బేబీతో కమ్యూనికేట్ అవ్వడానికి రివర్సిబుల్ హ్యాండిల్ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. అట్ దిస్ హ్యాండిల్ ఏదైతే ఉందో సాఫ్ట్ కంఫర్టబుల్ గ్రిప్తో పాటు వస్తుంది కాబట్టి మనకి స్ట్రోలింగ్ చేయడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సేఫ్టీ వైజ్గా మాట్లాడుకోవాలంటే ఈ స్ట్రోలర్లో మనకి 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్తో పాటు వస్తుందండి. అండ్ బక్కుల్ సిస్టమ్తో పాటు వస్తుంది. అన్ని డైరెక్షన్స్ నుంచి కంప్లీట్గా సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం దీనిలో మనకి అడ్జస్టబుల్ బెల్ట్స్ కూడా ఉంటాయి. సో మీ బేబీ యొక్క సైజ్ ఆధారంగా హైట్ ఆధారంగా ఈజీగా ఈ బెల్ట్స్ని మనం అడ్జస్ట్ చేసుకొని బేబీస్ కోసం యూస్ చేసుకోవచ్చు. మనకి 2 టైప్స్ ఆఫ్ లుకింగ్ విండోస్ అనేవి ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్యానపీ దగ్గర ఉంటుంది, అలాగే స్ట్రోలర్ యొక్క బ్యాక్ సైడ్ కూడా ఇంకొక లుకింగ్ విండో అనేది ఉంటుంది. ఈ రెండు ఏం చేస్తాయంటే బేబీ లోపల ఏం చేస్తున్నారో అని మనకి చూడటానికి యూజ్ అవడంతో పాటు బేబీకి ఎక్స్ట్రా వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ 2 విండోస్ అనేవి యూజ్ అవుతాయి. ఇది మనకి డిటాచబుల్ ఫ్రంట్ బంపర్తో పాటు వస్తుందండి. ఇది కూడా సాఫ్ట్ కుషన్ ఉంటుంది అనమాట. సో బేబీ స్ట్రోలర్లో కూర్చునేటప్పుడు పట్టుకుంటారు, వాళ్ళ ప్రొటెక్షన్లా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీని మనం స్ట్రోలర్లోంచి తీసేటప్పుడు దీన్ని రిమూవ్ చేసి తీయటం అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా సేఫ్టీ కోసం ఇది మనకు ఒక వేస్ట్ బ్యాండ్తో పాటు వస్తుందండి. ఒకవేళ బ్రేక్స్ పడకపోయినా బేబీస్ ముందుకు వెళ్ళిపోతున్నా స్టాప్ చేయాలనుకుంటే వేస్ట్ బ్యాండ్ మనం మన హ్యాండ్కి పెట్టుకుంటే బేబీ సేఫ్గా ఉంటారనమాట. సో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం ఇక వేస్ట్ బ్యాండ్ అనేది యూజ్ అవుతుంది. దీనిలో నాకు బాగా నచ్చిన బెస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే జస్ట్ దాన్ని ఇలా క్లోజ్ చేస్తే ఇంత పెద్ద స్ట్రోలర్ అనేది చాలా ఈజీగా జస్ట్ 1 హ్యాండ్ అండ్ 1 బటన్తో దీన్ని మనం క్లోజ్ చేయొచ్చు. సేమ్ 1 హ్యాండ్తో దీన్ని మనం ఈజీగా ఓపెన్ కూడా చేసుకోవచ్చు. వన్స్ దీన్ని మనం కనుక ఫోల్డ్ చేసామనుకోండి, దీని డిజైన్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ట్రావెలింగ్ పర్పస్లో అవుటింగ్ వెళ్ళినప్పుడు లేదంటే కార్ ట్రంక్ ఏరియా ఉంటుంది కదా, దానిలో కూడా చాలా ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. లార్జ్ స్టోరేజ్ బాస్కెట్తో పాటు వస్తుందండి. సో దానిలో బేబీ ఎసెన్షియల్స్ ఏమైనా కావాలి, టీథర్స్ కానీ డైపర్స్ కానీ బేబీ వైప్స్ కానీ ఈజీగా బేబీతో అవుటింగ్ వెళ్ళినప్పుడు మనం క్యారీ చేసుకోవచ్చు. దీంతో పాటు బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న పాకెట్ అనేది ఉంటుంది అనమాట. దీనిలో బేబీ టీథర్స్ కానీ బేబీ వాటర్ బాటిల్స్ కానీ చిన్న చిన్న యాక్షన్స్ ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కూడా క్యారీ చేసుకోవడానికి ఈ యొక్క పాకెట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇక స్ట్రోలర్ ఇన్స్టలేషన్ కూడా చాలా చాలా ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా జస్ట్ 5 మినిట్స్లో ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. దీంతో పాటు మనకి 4 వీల్స్ అనేవి వస్తాయండి. సో ఫ్రంట్ వీల్స్ని బ్యాక్ వీల్స్ని వాటి ప్లేస్లో మనం అటాచ్ చేసేస్తే స్ట్రోలర్ అనేది రెడీ అయిపోతుంది. యాజ్ ఎ పేరెంట్స్గా బేబీకి ఒక స్ట్రోలర్ కొనే ముందు అందులో ఎలాంటి ఫ్యూచర్స్ ఉండాలనుకుంటామో అన్ని ఫ్యూచర్స్ అనేవి ఎక్కువ స్ట్రోలర్లో ఉన్నాయి కాబట్టి నేనైతే పేరెంట్స్ అందరి కోసం లెవలప్ వారి ఆల్ఫా బేబీ స్ట్రోలర్ని హైగా రికమెండ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ని మీ యొక్క బేబీస్ కోసం యూజ్ చేద్దాం అనుకుంటే ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్ అండ్ లెవలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించి పర్చేస్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా మీ యొక్క బేబీస్ కోసం సేఫ్ సెక్యూర్ కంఫర్టబుల్గా ఉండే ఒక బెస్ట్ స్ట్రోలర్ని కనుక కొనుక్కోవాలనుకుంటే దీన్ని డెఫినెట్గా ట్రై చేసేయండి. డార్క్ కలర్ చూసాం కదా, ఇప్పుడు వచ్చి లైట్ కలర్ అనమాట. సో డార్క్ కలర్స్ అనేవి కొంచెం స్కిన్ బ్రైట్గా ఉన్న వాళ్ళకి సరిపోతాయి. ఇది లైట్ కలర్ కాబట్టి ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు డార్క్కి బాగుంటుంది, లైట్ షేడ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. ఇది పీచ్ పింక్ కలర్తో పాటు వస్తుంది. సేమ్ బటర్ఫ్లై వస్తుంది ఆప్లిక్ వర్క్తో. కింద మనకి లోపల కప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో టోటల్ ఇంతకు మీకు చూపించినట్టుగానే ఉంటుంది. గేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది అండ్ గ్యాదరింగ్స్ కూడా ఉన్నాయండి మీరు చూస్తున్నట్టు. బ్యాక్ అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ నాకు చాలా బాగా నచ్చింది. షైనింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. లోపల ఇలాగ సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్తో మనకి లోపల సిల్క్ టైప్ ఆఫ్ మెటీరియల్తో లైనింగ్ అన్ని ప్రొవైడ్ చేసేస్తారు. సో లైట్ కలర్ ఉంది కాబట్టి ఏ స్కిన్ టోన్ వల్ల హ్యాపీగా వేర్ చేయొచ్చు. బట్ ఇందులో నాకు స్లీవ్స్ ప్రొవైడ్ చేయలేదు. రెడ్ దానికి స్లీవ్స్ వచ్చాయి, దీనిలో నాకు స్లీవ్స్ ప్రొవైడ్ చేయలేదు. సో మీరు ఓపెనింగ్ చేసేటప్పుడు చూసుకోండి స్లీవ్స్ వచ్చాయా లేదా అని చెప్పి. ఒకవేళ మీరు షార్ట్ అనుకోండి, ఎలాగో మనం సైజ్ చేసుకున్నప్పుడు క్లాత్ ఉంటుంది కదా, దాంతో స్లీవ్స్ వేయించుకోవచ్చు. మీకు స్లీవ్లెస్ ఓకే అంటే ఓకే, బట్ నేను జెన్యున్గా షేర్ చేస్తాను. నాకైతే దీంతో పాటు స్లీవ్స్ రాలేదు. రెడ్ ఫ్రాక్తో స్లీవ్స్ వచ్చాయి, దీంతో అయితే స్లీవ్స్ అయితే రాలేదండి. సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ చూసేద్దాం. ఆ బ్లూ అనమాట, ఇంక్ బ్లూ అంటాం కదా, ఎంత బాగుందో. ఈ ఫ్రంట్లో షేప్ వేసుకుంటే కరెక్ట్గా మనకి బర్స్ట్ ఏరియా దగ్గర బటర్ఫ్లై వస్తుంది అనమాట. మీరు కొంచెం హెల్దీ పర్సన్స్ అయినా అంటే మీరు కొంచెం హెవీగా ఉన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మన ఫ్రంట్ బర్స్ట్ ఏరియాని కవర్ చేసేస్తుంది ఈ బటర్ఫ్లై. సో దట్ మనం కొంచెం హెవీగా ఉన్నా అంటే చెస్ట్ కనిపిస్తుంది అని చెప్పి మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది లైక్ మన కోట్ లాగా ఒక లేయర్ లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు హెవీ పర్సన్స్ అయినా వేసుకోవచ్చు. ఐ థింక్ XXL సైజెస్ వరకు సైజ్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనకి స్లీవ్స్ ఇచ్చారు అండ్
సేమ్ గ్యాదరింగ్స్ అనేవి ఉన్నాయి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, షైనింగ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంది, స్మూత్గా ఉంది. సో ఈ సీజన్ హ్యాపీగా వేర్ చేసేయచ్చు. లోపల మనకి స్లీవ్స్ ఇచ్చారనమాట సేమ్ ఫ్యాబ్రిక్తోనే. కొన్నిటికి స్లీవ్స్ ఇచ్చారు, కొన్నిటికి స్లీవ్స్ ఇవ్వలేదు. మరి ఎక్కడ మిస్ అయిందో నాకు ఏదో అర్థం అవ్వలేదు. నేను మొత్తం అంతా చెక్ చేశాను. ఈ బ్లూ కూడా మనకి స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. బ్లూ కలర్ చాలా బాగుంది కదా, బ్రైట్గా. సో మీ స్కిన్ టోన్ ఆధారంగా మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి. అట్ ద సేమ్ టైం ఇందులో యూజ్ చేసిన ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే హైలైట్. డార్క్ కలర్ చూసాం కదా, నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం. పింక్, ఇది వచ్చి పర్పుల్లోనే లైట్ షేడ్ అనమాట, లైక్ వంకాయ షేడ్ అంటాం కదా ఆ కలర్. ఎంత బాగుందో, బటర్ఫ్లై ఇలా ఊగుతుంటే చూడండి, బటర్ఫ్లై ఊగినట్టు అనిపిస్తుంది కదా, ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. ఈ ప్రైస్కి నేనైతే 100% వర్త్ అనే చెప్తానండి. అంటే మనం వీటిని డిజైన్ చేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకొని ఇక్కడ మగం వర్క్ అంతా చేయించుకుంటే ఒక 5,000 ఆ రేంజ్లోనే ఉంటుంది ఒరిజినల్ అయితే. బట్ ఇది డూప్లికేట్ అంటే రిప్లికా అయినప్పటికీ ఒరిజినల్ ఎలా ఉంటుందో అలానే ఉంది. క్లాత్ బాగుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ బాగుంది, డిజైన్ కూడా బాగుంది. నేనైతే అన్ని ఎక్సెల్ సైజ్ ఆర్డర్ చేశాను. సైజ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ ఒకే సెలర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో అస్సలు లేట్ చేసి షైనింగ్ చూసారా ఎంత బాగా వస్తుందో. నైట్ వేసుకున్న బాగుంటుంది, ఇంకా వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దు. లింక్స్ అన్నీ మీకోసం డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయి. లాస్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్తో వీడియోని ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ కలర్ చూసే ముందు నేను ఈరోజు ఈ వీడియోలో వేసుకున్న జార్జెట్ ఫ్లోరల్ డిజైన్ 4D డిజైన్ ఫ్రాక్ ఏదైతే ఉంది, ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. దీనిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు వీడియో చేసి ఉన్నాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారండి. కంప్లీట్గా మనకి జార్జెట్ ఫ్లోరల్ డిజైన్తో పాటు వస్తుంది. ఎంత లైట్ వెయిట్గా ఉందంటే హ్యాపీగా ఈవెన్ సమ్మర్లో కూడా మీరు క్యారీ చేసేయచ్చు రోజంతా. మనకి ఇలాగ కట్ టైప్ ఆఫ్ స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ దగ్గర కూడా మనకి హ్యాంగింగ్స్ ప్రొవైడ్ చేసేసారు. కింద కూడా గ్యాదరింగ్స్ ఉంటాయి. సూపర్గా ఉంది ఫ్రాక్. కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రైస్ కూడా 800 to 900 రేంజ్లోనే ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది. చెక్ చేసేయండి. బ్యూటిఫుల్ కలర్ అండి, కలర్ ఆఫ్ ది ఇయర్ అంటాం కదా. ఎంత ట్రెండ్ అయిందంటే శారీస్, కుర్తీస్, ఫ్రాక్స్ అన్నీ ఈ కలర్లోనే ఈ ఇయర్ మనం చూస్తూనే ఉన్నాము. సో బటర్ఫ్లై వస్తుందండి యాజ్ యూజువల్గా. బటర్ఫ్లై షేప్ కూడా బాగుంది, కలర్ బాగుంది. స్పెసిఫిక్గా మీ స్కిన్ టోన్ బ్రైట్గా ఉంటే రెడ్ కలర్ అండ్ ఈ కలర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయాల్సిందే. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, క్లాత్ బాగుంది, షైనింగ్గా ఉంది. సో నైట్ టైం పార్టీ వేర్గా వేసుకోవడానికి బాగుంటుంది. లెందీగా ఉన్నాయి స్పెసిఫిక్గా. సో కొంచెం మీరు హెవీ పర్సన్స్ అయినా టాల్గా ఉన్నా కూడా హ్యాపీగా వీటిని ప్రిఫర్ చేసేయచ్చు. ప్రొవైడ్ చేశారు. మీకు షేప్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే వాటిని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక మైనస్, దీనిలో కూడా స్లీవ్స్ ఇవ్వలేదండి. ఓన్లీ రెడ్ అండ్ బ్లూలో మాత్రమే స్లీవ్స్ ఇచ్చారు. ఐ డోంట్ నో ఎందుకు స్లీవ్స్ ప్రొవైడ్ చేయలేదు. బట్ నేను ఇది ఉంచుకొని ఎలాగో నాకు హైట్ అయిపోతుంది కాబట్టి స్లీవ్స్ నేను ఆల్టరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. నాకైతే ఈ కలర్ చాలా చాలా బాగా నచ్చింది. దిస్ కలర్ నాకైతే ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చాయి, రెడ్ కలర్ అండ్ పర్పుల్ కలర్. మీకు ఏం నచ్చింది కమెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ కలెక్షన్ మీ అందరికీ ఎందుకంటే నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఎప్పటికప్పుడు మీకు చేరుస్తూనే ఉంటాను. ఇంకా మన దగ్గర నుంచి మీషోలో ఎలాంటి మీరు చూడాలనుకుంటున్నారో కమెంట్ చేసేయండి. కుదిరితే వాటికి సంబంధించి రివ్యూ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ షాపింగ్. బాయ్.